మీకు సెల్ ఫోన్ ఉందా, కారు ఉందా, మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా, ఇలా జనాభా గణకులు అడుగుతున్న ప్రశ్నలకు మా వివరాలు మీకు ఎందుకు చెప్పాలనే సమాధానం ప్రజల నుండి వస్తుంది. అసలు మా వివరాలు తీసుకోవడానికి మీరెవరు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న పథకాల లబ్ధి ఎక్కడ ఆగిపోతుందోనని మరికొందరు వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. పొదిలిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన జనగణనలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2027లో జనగణన మొదలు కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే గణకులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తు చేసేందుకు ప్రయోగాత్మకంగా జిల్లాల్లోని పొదిలిని ఎంచుకున్నారు. ఇక్కడున్న 7 వార్డుల్లో జనగణన చేపట్టారు. గణకులుగా నియమితులైన సచివాలయ సిబ్బందికి యాప్ ద్వారా వివరాలు సేకరించాలని సూచించారు. జనాభాను లెక్కించేందుకు 250 ఇళ్లను ఒక ప్రాంతంగా గుర్తించి డిజిటల్ లేఅవుట్ మ్యాపింగ్ చేశారు. దీని ప్రకారం ఒక ఇంట్లో వారి వివరాలు నమోదు చేయాలంటే యాప్లో ఆ ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు గణకులకు ప్రజల నుంచి సవాళ్ల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జనగణనకు ముందు ఇళ్ల వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, అక్షరాస్యత, ఉపాధి, సైకిల్ నుంచి వాహనాలు ఏమైనా ఉన్నాయా, ఇలా 34 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇన్ని ప్రశ్నలు అడుగుతుండటంతో ఎందుకు అడుగుతున్నారని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కేవలం జనాభా లెక్కల కోసమని 1-2 సార్లు చెప్పాల్సి వస్తుందని గణకులు వాపోతున్నారు. దేశ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసేందుకు జనం ఇచ్చే సమాచారం ఎంతో కీలకమైనందున ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. పొదిలిలో ఈ నెల 12న రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె నివాస్ జేసీ గోపాలకృష్ణతో కలిసి పర్యటించారు. డైరెక్టర్ నేరుగా వార్డులోకి వెళ్లి ప్రజలను వివరాలు అడిగారు. జనం నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని, గణకులు తమకు ఎదురవుతున్న అనుభవాలను డైరెక్టర్కు వివరించారు. జనగణనపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని, ఖచ్చితమైన సమాచారం సేకరణ గ్రామాన్న ముందస్తు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.